ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మగవారికి అంగం అనేది కొంతమందిలో వంకరగా ఎక్కువగా బెండ్ అయి ఉంటుంది. ఇలా ఉండటం వల్ల వాళ్ళు కొన్ని రకాలుగా మానసికంగా ఫీల్ అవ్వటం, ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అసలు ఈ పెన్నిస్ వంకరగా కొంతమందిలో ఎందుకు ఉంటుంది, ఎంత డిగ్రీస్ వంకర ఉంటుంది, దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా, అసలు ఇట్లాంటిది రావటానికి గల కారణాలు ఏమిటి, వీటి గురించి కొంచెం ఆలోచించబోతున్నాం. సహజంగా పెన్నిస్ అనేది ఒక వయసు రాని చిన్నపిల్లలకి చిన్నగా ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రం ఏమి వంకరగా లేకుండా స్ట్రైట్గానే ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలకి ఆడపిల్లది మెచ్యూర్ అయినట్టు మగపిల్లలకు కూడా ఏజ్ వస్తుందో హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతే అక్కడి నుంచి పెన్నిస్ పెద్దదవ్వటం స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ అంగం పెరిగే కొద్దీ కొంతమందికి సహజంగా ప్రతి ఒక్కరికి 5 degrees నుంచి 10 degrees మధ్యలో పెన్నిస్ బెండ్ అయి ఉండటం అనేది ఇది నార్మల్ అని చెప్పొచ్చు. ఇది సహజంగా తీసుకున్నప్పుడు కొంతమందికి చిన్నగా అంగం ఉంటుంది. వయసు పెద్దదైనప్పటికీ వారికి వివాహం అయినప్పుడు కూడా అంగం పరిమాణం అనేది పొడవు ఉండకుండా కొద్దిగా చిన్నగా ఒక 3 అంగుళాలు, 2 అంగుళాలు, 4 అంగుళాలు ఇంత చిన్నగా ఉంటుందన్నమాట. ఇలా చిన్నగా ఉన్న వారికి సహజంగా బెండ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి వారితో పర్సంటేజ్ తీసుకుంటే ఎవరికైతే అంగం అనేది కొంచెం 4-5 అంగుళాల కంటే పొడవుగా ఉండే అవకాశం ఉంటుందో గట్టిపడినప్పుడు, ఈ పొడవుగా ఉండే వారిలో ఇంకా పొడవు పెరిగే కొద్దీ అంగం బెండింగ్ అనేది కొంతమందిలో ఎక్కువగా కనపడే అవకాశాలు ఉంటాయి. ఈ డిగ్రీస్ బెండింగ్ అనేది కొంతమందిలో 30 degrees నుంచి 40 degrees వరకు కూడా బెండ్ అయ్యే అవకాశం కొంతమందిలో కనపడుతూ ఉంటుందన్నమాట. 5-10 degrees వరకు అది కామన్. ఇలా ఉండటం ఆరోగ్య లక్షణమే. ఇలా ఉండటం వల్ల కూడా మరి భార్యాభర్తల కలయిక సమయంలో కూడా వాళ్ళకి ఆ బెండింగ్ వల్ల కూడా కొంత సుఖాన్ని ఇవ్వటానికి, మీకు సంతృప్తి మగవారికి కూడా బాగా కలగటానికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది తప్ప నష్టమేమీ ఉండదు. ఈ బెండింగ్ ఎప్పుడైతే 30 degrees 40 degrees అట్లా మరీ ఎక్కువ బెండ్ అయి ఉంటుందో, ఇది రావటానికి గల కారణాలు ఏమిటనే విషయానికి వస్తే, ఇది హెరిడిటరీగా కొంతమందికి ఇది మొట్టమొదటి కారణం అయితే ఎక్కువ శాతం రావడానికి జెనెటికల్ డిజార్డర్ అనమాట. పుట్టుకతోనే కొంతమందికి అట్లా బెండ్ తిరిగే నిర్మాణం అందులో ఉంటుంది. కానీ చిన్న ఏజ్ పిల్లల్లో తెలియదు, కానీ వయసు వచ్చిన తర్వాత నుంచి అంగ పరిమాణం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా విత్తనాలు అట్లా ఉంది కాబట్టి అయితే కుక్కతో ఒక వంకర తిరిగినట్టు కొంతమందికి అంగం బాగా వంకరగా కొడవల ఆకారంలో అట్లా బెండగా తిరుగుతుందన్నమాట. ఇది అలాంటి మార్పు కొందరిలో వస్తుంది. కొందరికి ఇంకో కారణం ఏంటంటే అంగం లోపల ఉండే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ వల్ల కూడా అది బెండ్ అవటానికి అవకాశం ఉంది. ఆ కనెక్టివ్ టిష్యూలో వచ్చే మార్పుల కారణంగా బెండ్ అయిపోతుంది. కొంతమందికి అంగానికి ఒకసారి కొంచెం దెబ్బలు తగలటం వల్ల అందులో స్కార్ ఏర్పడి అక్కడ కొంచెం బెండ్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయని సైంటిఫిక్గా కొన్ని ఇట్లాంటి కారణాలు చెప్తూ ఉన్నారు. కొంతమందిలో అంగం ఎక్కువగా బెండ్ అవ్వటానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. హెరిడిటరీగా ఏముండదు. కొంతమంది టైట్గా ఉండే ప్యాంట్స్ కానీ ఇట్లాంటివి ధరించి టక్ చేసుకునేటప్పుడు మరి టైట్గా ఉండే అండర్వేర్లు వాడి పెన్నిస్ని అట్లా టైట్గా అట్లా లోపలికి మడిచి పెట్టేసి పైన డ్రాయర్ని ఇన్నర్ని టైట్గా లాక్కుంటారు. పైన టైట్గా ఉండే జీన్ ప్యాంట్స్, టైట్గా ఉండే దుస్తులు ధరించినప్పుడు బాగా కొన్ని గంటల తరబడి అట్లాగే ఉంటుందన్నమాట. అందుకని బాగా రోజు ఒకే యాంగిల్లో అట్లా పెన్నిస్ అనేదాన్ని వంకరగా మడిచి పెడితే తప్ప ఇన్నర్లో ఫ్రీగా ఉండదు. లేకపోతే బట్టల పైన ఎత్తుగా కనపడటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా మగవారు టైట్ దుస్తులు వేసుకునేటప్పుడు అలా మడిచి పెట్టేస్తారు. ఆ మడిచి ఒకే యాంగిల్లో గంటల తరబడి అట్లా టైట్గా ఉండేసరికి కూడా ఆ కొన్ని రోజుల్లో కర్వేచర్ డెవలప్ అయిపోతుంది అనమాట. కొంతమంది పెట్టే భంగిమ వల్ల కూడా ఎక్కువ కర్వేచర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి జీన్స్ ప్రకారం కూడా మనుషులు పొడవున్నట్టే అంగం కూడా కొంతమందికి పొడవుగా ఉంటుంది. ఇలా మడిచిపెట్టే స్థితి మరీ ఇబ్బందికరంగా ఉందనుకోండి, వాళ్ళకి మరీ 30-40 degrees బెండ్ అయినట్టు ఏర్పడుతుంది అంగం కూడా. తర్వాత ఇదొక కారణం కూడా ఉంటుంది. కొంతమంది ఇన్నర్లో మరి పెన్నిస్ని పెట్టుకునే విధానంలో కూడా పైకి పెట్టేసుకుని టెస్టికల్స్ కింద ఉంటాయి, పెన్నిస్ పైకి పెట్టేసుకుని ఇన్నర్ టైట్గా వేసేసుకుని టక్ చేసుకుంటారు. అలాంటప్పుడు పైకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి బెండ్ అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువ ఉంటాయి ఇలాంటి వారిలో.
ఇట్లా పక్కకు మడిచిపెట్టినప్పుడు ఇటు పక్కకు మడిస్తే ఒక రకమైన బెండింగ్, ఇంకొక పక్కకు అలవాటు ఉంటుంది కొంతమందికి. రోజు చేయి పెట్టి అట్లా సర్దుకునేటప్పుడు ఇన్నర్లో ఆ రకంగా పెట్టినప్పుడు కొంతమంది ఇంకో రకంగా కర్వేచర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒక కారణం అని చెప్పచ్చు. కొంతమందికి వయసులో ఉన్నప్పుడు కొన్ని ఏమన్నా చూసినా, కొన్ని ఆలోచనలు మనసులోకి వచ్చినప్పుడు ఇన్నర్లోనే అంగం బాగా గట్టిపడుతుంది. అట్లా గట్టిపడి బెండింగ్ అయి గట్టిపడి ఉన్నప్పుడు ఇన్నర్లో ఎటు బెండ్ అయి ఉంది, బెండ్ అయినప్పుడు ఎరెక్ట్ అయి గట్టిపడి ఉందనుకోండి, అలాంటప్పుడు ఎక్కువ గంటల తరబడి ఎక్కువ రోజులు అట్లా ఉంటాయి. అలా కూడా బెండింగ్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాల కారణాలతో మగవారికి అంగం వంకరగా ఉండటానికి, మరీ ఎక్కువ వంకరగా ఉండటానికి కూడా కారణాలు ఉన్నాయన్నమాట. మరి కొంతమందికి 30 degrees 40 degrees అట్లా బాగా బెండ్ అయి ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే, కొంతమందికి భార్యాభర్తల కలయిక ఉన్నప్పుడు కొన్ని రకాల భంగిమల్లో ఈ వంకర ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పార్ట్నర్కి కూడా, స్త్రీకి కూడా కొంత అసౌకర్యం, నొప్పి అనేది బెండింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని భంగిమల వల్ల అసౌకర్యం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంతే తప్ప దీనివల్ల పిల్లలు పుట్టకపోవటమో, మరి సంసారిక జీవితానికి పనికి రాకుండా అయిపోవటం అనేది ఏమాత్రం ఉండదు. కాకపోతే కొన్ని ఇట్లా బెండింగ్ ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు అవలంబించటం, అలాంటిదైనా స్పెషలిస్టుల సలహా మీద ఏ ఏ భంగిమలు ఎలా ఉపయోగించుకుంటే వీళ్ళకి ఆ ఇబ్బంది, అసౌకర్యం లేకుండా ఉంటుందో అవి తెలుసుకుని ఆ సమయాల్లో పాల్గొనేటప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆవిడకి నొప్పి ఉండదు, ఈయనకు కూడా సుఖం బాగా కలుగుతుంది. అంగ ప్రవేశానికి కూడా పూర్తి ఆటంకం లేకుండా కూడా కొన్ని భంగిమలు చక్కగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అవి తెలుసుకుంటే ఏమాత్రము మీకు లోటు ఉండదు. అంటే అంగం ఎవరికైతే స్ట్రైట్గా ఉంటుందో, ఏదైనా 5 degrees అనేది అంతకంటే ఎక్కువ లేకుండా ఉంటుందో, వీళ్ళకి ఎలాంటి సుఖము కలుగుతుంటుందో సాంసారిక జీవితంలో, అంగం బెండ్ అయిన వారికి నాకు వంకరగా ఉంది కాబట్టి నేనేదో సాంసారిక జీవితానికి పనికిరాను, నాకు సుఖం ఉండదు, నాకు పిల్లలు పుట్టరేమో, ఇట్లాంటివన్నీ అనుమానాలు, అపోహలు తప్ప ఏమీ లేదు. ఈ మరీ బెండింగ్ ఉన్నదాన్ని మరి స్ట్రైట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయంటే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కొంత హెల్ప్ చేస్తాయి. అవి స్పెషలిస్టుల సలహా మీద మనం తీసుకుని ఫాలో అవటం మంచిది. న్యాచురల్గా బెండ్ అయిన దాన్ని మళ్ళీ కాస్త స్ట్రైట్ చేసుకోవాలి అంటే మనకి ఏ డైరెక్షన్లో బెండ్ అయి అంగం ఎక్కువగా ఉంటున్నదో దానికి రివర్స్ డైరెక్షన్లో ఇన్నర్లో మనం పెన్నిస్ని పెట్టేసి టైట్గా అండర్వేర్ వేసుకుని పైన ప్యాంట్లు వేసుకున్నప్పుడు ఎక్కువ గంటల సేపు రివర్స్లో బెండ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుతున్నాం కాబట్టి కొంచెం స్ట్రైట్ అవ్వడానికి ఇది న్యాచురల్ మెథడ్గా అంతవరకు మాత్రమే మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. లూజ్గా ఉండే ఇన్నర్ల బదులు టైట్గా ఉండే ఇన్నర్లు వేసి ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని అట్లా పెట్టేసి మనం టైట్గా ఇన్నర్ కట్టేసుకుని పైన టైట్గా ఉండే ప్యాంట్లు వేసినప్పుడు అది ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ అయి ఉండటం వల్ల గంటల తరబడి అది మళ్ళీ ఫర్దర్గా బెండింగ్ పెరగకుండా కాస్త మళ్ళీ స్ట్రైట్ అవ్వడానికి, ఆ వంకర తగ్గడానికి కూడా అవకాశం ఇది కలిగిస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని సున్నితమైన విషయాలు కాబట్టి నలుగురితో చెప్పుకోలేరు కొంతమంది. వివాహమైన తర్వాత ఇట్లా చూసుకుని కూడా కొంతమంది అవతల వ్యక్తి వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురై కూడా మానసిక ఒత్తిడికి ఎక్కువ గురవుతూ ఉంటారు. దీనివల్ల డిప్రెషన్ కూడా వెళ్ళే స్థితి కూడా కొంతమందిలో ఉంటుంది. కాబట్టి అవగాహనతో ఇట్లాంటి విషయాల్లో మనం మార్పు చేసుకోవచ్చు. సర్జరీ దాకా ఫైనల్గా వెళ్ళాల్సినంత స్థితి రాకుండా ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేసి చూడండి. మీరు ఆశించిన సుఖాన్ని పొందటానికి, పార్ట్నర్ కూడా అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి, మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్ అవటానికి ఇవి కొంత సపోర్ట్ చేస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.